జగన్ రెంటపాళ్ల పర్యటనలో కారు డ్రైవర్ రమణారెడ్డి ఇంకా పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు చెప్పండి, రమణారెడ్డి నుంచి పోలీసులు ఎలాంటి వివరాలు రాబట్టారు? రాకేష్, ఈ నెల 18న మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన నేపథ్యంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా గుంటూరు నగరంలో జరిగినటువంటి వైకాపా ర్యాలీలో చెంగయ్య అనే వృద్ధుడు జగన్ వాహనం ఢీకొని చనిపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు జగన్ కాన్వాయ్లో ఉన్న మరొక వైకాపా నాయకుడు వాహనం ఢీకొని ఈ ప్రమాదం జరిగిందని, అందువల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఎప్పుడైతే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సమగ్రంగా ఈ కేసు సంబంధించిన పూర్వాపురాలు అన్ని కూడా వెలికి తీసి సీసీ ఫుటేజ్, అదేవిధంగా వీడియోలు, డ్రోన్ వీడియోలు అన్ని కూడా చూసిన నేపథ్యంలో ఊహించిన విధంగా ఈ రోజు మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందనే చెంగయ్య పడినట్టు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పక్క ఆధారాలతో గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ రమణారెడ్డి ఈ జగన్ వాహనానికి డ్రైవర్ గా వ్యవహరించారు. ఇతను ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఆ రోజు జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో ప్రధానంగా ఈ డ్రైవర్ రమణారెడ్డి తన వాహనం కింద ఒక వ్యక్తి పడి అక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ సైకిల్ చేస్తూ కారు ఆపాలి, వాహనాన్ని ఆపాలని చెప్పి అంటూ ఉన్నప్పటికి కూడా అతను పట్టించుకున్న పరిస్థితి లేదు. అదే సమయంలో జగన్ కూడా అక్కడ ఉన్న స్థానిక వైకాపా శ్రేణులకు అభివాదం తెలుపుతూ ఉన్నాడు. అటు వైకాపా కార్యకర్తలు సైతం జగన్ వాహనం మీదకి ఎక్కి పెద్ద ఎత్తున ఒక రకమైన భయానక వాతావరణం జగన్ నినాదాలతో పాటుగా ఫ్లెక్సీలు పట్టుకొని నానా హంగామా సృష్టించారు. ఈ హడావుడిలో ఈ హంగామా జరుగుతున్న నేపథ్యంలోనే ఒకవైపు కారు కింద సింగయ్య అనే వృద్ధుడు పడి ఆ కారు ముందు టైరు అతని మీదకి మెడ మీదకి వెళ్ళి అతను కొంత దూరం ముందుకి లాక్కెళ్ళినప్పటికి కూడా అక్కడ వైకాపా శ్రేణులు కావచ్చు, అటు డ్రైవర్ కావచ్చు, అదేవిధంగా జగన్ ఎవరు కూడా ఆ ఘటనను పట్టించుకున్న దాఖలాలు లేవు. వాళ్ళంతా కూడా బల ప్రదర్శన క్రమంలో ఉన్నారు. అటు జగన్ కూడా అక్కడ ఉన్న స్థానికులు అభివాదం తెలిపే పనిలో ఉన్నారు తప్పితే తన వాహనం కింద ఒక వ్యక్తి పడ్డాడు అనే స్పృహ గాని, అదేవిధంగా డ్రైవర్ కూడా తన వాహనం ముందుకు వెళ్లకుండా ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు, వాహనం ముందుకు వెళ్ళట్లేదని ఏమాత్రం కూడా గమనించుకోకుండా ముందుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా ఎవరైతే వైకాపా శ్రేణులు ఉన్నాయో ఒక వ్యక్తి కింద పడ్డాడు, దయచేసి కారు వాహనాన్ని ఆపండి, వాహనాన్ని ముందుకు నడపొద్దని చెప్పి కూడా సైకిల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాహనం మీద శబ్దం చేస్తూ డ్రైవర్ కూడా సూచనలు చేయడం జరిగింది. అయినా కూడా ఆ డ్రైవర్ ఇవన్నీ కూడా పట్టించుకోలేదు. అయితే ఈ నేపథ్యంలోనే వీడియోలను పూర్తి స్థాయిలో పరిశీలించిన మీదట నల్లపాటు పోలీసులు అయితే ఈ ఘటనకి ప్రధాన కారణమైనటువంటి డ్రైవర్ రమణారెడ్డిని ఈ రోజు మధ్యాహ్నం అదుపులో తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే ఇతన్ని పేషెంట్ తరలించకుండా ఒక అజ్ఞాత ప్రదేశంలో ఉంచి ఆ రోజు అసలు ఏం జరిగింది, ఆ ప్రమాదం వెనక ఉన్న కారణాలు ఏంటి, ఆ రోజు ఒక వ్యక్తి తన వాహనం కింద పడినా అతను ముందుకి వాహనాన్ని ఎందుకు నడిపే ప్రయత్నం చేశాడనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో ఒక డ్రైవర్ ఒక వ్యక్తి తన వాహనం కింద పడిన విషయాన్ని పక్కనే ఉన్న జగన్ కి ఆ సమాచారం తెలియజేశాడా లేదా, అదేవిధంగా తన వాహనం కింద ఒక వ్యక్తి పడి అక్కడ స్థానికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ సమాచారం ఇచ్చినప్పటికీ, అదేవిధంగా అరుస్తూ కారు ఆపాలని చెప్పినప్పటికీ కూడా అతను వాహనాన్ని ముందుకు ఎందుకు తీసుకువెళ్ళాడు, ఎందుకు నడిపాడనే కోణంలో కూడా విచారణ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఆ రోజు ప్రధానంగా కారు నడిపినటువంటి డ్రైవర్ రమణారెడ్డిని అన్ని కోణాల్లో కూడా అటు పోలీసులు క్షుణ్ణంగా దగ్గర నుంచి విషయాలన్నీ కూడా రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఉంది ఆ వాహనం వచ్చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాహనం కావటం, అదేవిధంగా అప్పటికే అతను పోలీసులు పెద్ద ఎత్తున జనసందోహం ఉంటుంది, జనాలు వస్తారు, స్థానికులకు కావచ్చు లేదా జనజీవనానికి కావచ్చు ఆటంకం కలుగుతుంది, మీరు ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు, మీరు పరిమిత సంఖ్యలో మాత్రం వెళ్ళాలని చెప్పి అప్పటికే కరాఖండిగా పోలీసులు చెప్పిన సందర్భం ఉంది. అంతేకాకుండా కొన్ని ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. అయితే ఆ ఆంక్షలన్నింటిని ఉల్లంఘించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయటమే కాకుండా
అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున అటు వైకాపా శ్రేణులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా గుంటూరు ప్రవేశించే క్రమంలో కాన్వాయ్ గుంటూరు ప్రవేశించే క్రమంలో పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా వాహనం దగ్గర చేరుకున్నారు. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలతో చివరికి జగన్ వాహనం పైకి ఎక్కిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళంతా కూడా జగన్ కి కరచాలనం ఇచ్చేందుకు కూడా ఎగబడే క్రమంలో ఆ వాహనం పక్కన ఉన్నటువంటి సింగయ్య జగన్ వాహనం కింద పడటం, ఆ వెంటనే ఆ జగన్ వాహనం అతని మెడ మీదకి అలాగే కొంత దూరం అతను నెట్టు కట్టడం కూడా మనకు దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణమా, లేకపోతే డ్రైవర్ ఎందుకు అలా ప్రవర్తించాడు, లేదా అతని అక్కడ కారులో ఉన్న వాళ్ళు కానీ లేదా ఇతర నాయకులు కానీ అతని ముందుకు వెళ్లాలని చెప్పి ఆదేశించారా ఏంటనే కోణంలో కూడా పూర్తిగా అయితే విచారణ జరుగుతుంది. ఒకవేళ గనక ఈ విచారణ పూర్తి సమాచారం తెలిసిన నేపథ్యంలో ఆ ఇతన్ని కారు డ్రైవర్ ని A1 గా మరియు అదేవిధంగా A2 గా జగన్ ను మరి A3 గా ఈ కారు యజమాని ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు జగన్ కు OSP-గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా నిందితులుగా చేర్చుతూ FIR నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను నల్లపాటి పోలీసులు ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లారు. ఎస్పీకి అదేవిధంగా పై స్థాయి అధికారులకు కూడా తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి మాజీ సీఎం ఘటన సంబంధించి కేసు కావడంతో వాళ్ళంతా కూడా దీన్ని ఏ విధంగా ముందుకెళ్లాలి అనే కోణంలో న్యాయపరమైన సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు కూడా తదుపరి చర్యలు తీసుకునేందుకు కేసు నమోదు చేసేందుకు కూడా వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు వీరాంజనేయులు.